పెదవేగి మండలం వేగివాడలో ఈ నెల 26న కత్తితో వేరంగా సృష్టించి విచక్షణారహితంగా కట్టుకున్న భార్య అత్త మరి కొంతమందిపై దాడికి పాల్పడి ఒకరి మృతికి మరో నలుగురికి తీవ్ర గాయాలకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ వివరాలు వెల్లడించారు. భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రాకపోవడంతో కక్ష పెంచుకుని నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన పఠాన్ బాజీకి కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన షాకిరాకు 7 సంవత్సరాల కిందట వివాహమైంది. ఓ కత్తి తీసుకుని ఈ నెల 26న వేగివాడ ఎంఆర్సీ కాలనీలో ఉంటున్న తన అత్త ఆశ ఇంటికి వెళ్లి భార్యను కాపురానికి పంపించమన్నాడు. దీంతో అక్కడ ఘర్షణ జరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త ఆశాను అడ్డు వచ్చిన భీమేశ్వరరావును భార్య షాకిరాను నరికాడు. వీరికి మద్దతుగా వచ్చిన అదే గ్రామానికి సమీరాను ఆమె కూతురు షామీరాను కత్తితో నరికి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన ఆశ ఘటనా స్థలంలోనే మృతి చెందగా భార్య షాకీరా, భీమేశ్వరరావు మరో ఇద్దరిని స్థానికులు ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడైన పఠాన్ బాజీని అదే గ్రామంలో బుధవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. అతను ఉపయోగించిన కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదించిన పెదవేగి సీఐ శ్రీనివాస్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ను డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ అభినందించారు. దాంట్లో అతను పఠాన్ బాజీ అని చెప్పేసి ఈ వ్యక్తి యాక్చువల్గా వేగివాడలో ఉంటాడు. ఆ వేగివాడలో ఉండే వ్యక్తి అతను ఏమైందంటే ఈ తడికలపూడికి చెందినటువంటి మస్తాను తర్వాత ఆశ అనేటటువంటి వాళ్ళ యొక్క అమ్మాయి షకీరాతో వివాహం 2016లో జరిగింది. వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అమ్మ ఆల్రెడీ అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే తడికలపూడికి చెందినటువంటి ఊసా భీమేశ్వరరావు అనే వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంకా ఏకంగా అతను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేసి ఉంటున్నాడు. అయితే ఈ షకీరా కూడా అతన్ని బాబాయిగా వీళ్ళకి ఉన్నటువంటి సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేయడంతో బాబాయిగా మాట్లాడుతుంది షకీరా కూడా కంప్లైంట్. ఈ యొక్క సబ్జెక్ట్ మీద అతనికి బాగా నిరుత్సాహం వచ్చేసేసి నా భార్యను అలా పాడు చేస్తున్నాను, నా భార్యను నాకు కాకుండా చేస్తానని చెప్పేసి ఒక అక్కసుని పెంచుకొని ముందు రోజు నువ్వు నా దగ్గరికి వచ్చాయని చెప్పని అతని నా భార్య నాకు కమరాన్ని పంపించేయమని చెప్పని అడిగాడు. పంపకపోయినా వాళ్ళు తిరిగి వాళ్ళని అతన్ని కొంచెం చేసుకొని అతన్ని అవమానించడంతో అతను బాగా బాధపడిపోయి ఇక నిన్న ప్రిపేర్ అయ్యి అతను కత్తి అతను యాక్చువల్గా మాంసం కూడా అతను వ్యవసాయ కూలి చేస్తూ 3-4 సార్లు వారంలో 3-4 రోజులు మాంసం కొట్టుకి వెళ్తుంటాడు. ఆ మాంసం కొట్లు వాడేటటువంటి కత్తిని తీసుకొచ్చేసేసి వీళ్ళని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ పెరిగి ముందు అత్తనే దాడి చేశాడు. అత్తనే దాడి చేసేటప్పుడు అక్కడే ఉన్నాడు ఎవరైతే ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నాడో అతను ఈ ఊసా భీమేశ్వరరావు. అతను అడ్డుకోవడం ట్రై చేశారు. దాంతో అతని మీద దాడి చేసి అలాగే ఈ మా తల్లిని దాడి చేసినందుకు ఇతను భార్య కూడా అడ్డుకోవడంతో ఆ భార్య షకీరాని కూడా దాడి చేశాడు. ఈ ముగ్గురిని అలాగే దాడి చేస్తూ వీళ్ళు అసలు నా భార్యని నాకు కాకుండా చేస్తానని చెప్పేసి సమీరును అనేటువంటి ఆవిడ, ఆ తర్వాత ఆవిడ కూతురు షన్ను కూడా దీనికి కారణం వాళ్ళని చెప్పేసి ఈ 5గురి మీద దాడి చేశాడు. దాడి చేసిన క్రమంలో ఈ అత్త ఆశ ఆ యొక్క దాడిలో బాగా తీవ్రమైనటువంటి గాయాలై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇతను ఊసా భీమేశ్వరరావు అనే అతను కొంచెం తీవ్రమైన గాయాలు అవడంతో బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ హాస్పిటల్కి పంపించి అతనికి సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే నేను దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే మనకి ఎక్కువగా ఆల్రెడీ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అక్రమ సంబంధాలు అనేటటువంటివి పెట్టుకొని అక్రమ సంబంధాల ద్వారా ఇటువంటి క్రిమినల్ చర్యలకు వెళ్ళిపోవటం వలన వాళ్ళ యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు దానికని చెప్పేసి మరి అక్రమ సంబంధాలు లేకుండా అందరూ కూడా ఉండాలి. అలాగే ఇట్లాంటి దాడులు చేసుకోవటం వలన ఇప్పుడు ఇతను జైలుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పాపం ఆ పిల్లలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మొత్తం ప్రజలందరూ కూడా నేను తెలియజేసేటంటే కొన్ని ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్గొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.